ఎలక్షన్ కోడ్ ఉంటే ఇసుక ర్యాంపులు మూసుకొని కూర్చోవాలా అని ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. ఇసుక ర్యాంపులను వెంటనే తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందని పనులు అన్ని మూసుకొని కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందని ఎవరు బ్రతకడానికి లేదా అంటూ జగ్గిరెడ్డి మండిపడ్డారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక రీచ్లకు అనుమతులు వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి కార్మికులకు పని చేసుకునే విధంగా చూడాలన్నారు. ఇసుక రీచ్లో పనిచేసే కార్మికులతో కలిసి అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వినతి పత్రం అందజేశారు. కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు గాని ఇంకా ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. గడిచేటువంటి 40 సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి 40 సంవత్సరాల నుంచి సుమారు 15-20 వేల మంది ఎవరైతే తెల్లవారులేస్తే పట్టుబట్టుకుని మరి ఈ ఇసుక ర్యాంపుల్లో పనిచేసేటువంటి కార్మిక సోదరులు కానీ అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ ఇంకా ఉన్నటువంటి సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన 40 సంవత్సరాల నుంచి ఈ శాండ్ రీచ్ల్లో పనిచేస్తూ బతుకుతున్నారు.